వరంగల్ జిల్లా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. దాని నేను భయపడు సందర్భంలో నేను మా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ పరిషత్ నిర్మించింది నేనే. జిల్లా కలెక్టర్ గారు నేను మాట్లాడాను, బ్రాహ్మణ పరిషత్ భవనం కట్టాలండి, ప్లేస్ కావాలి, ప్లేస్ ఉంది, అలాంటి చేద్దామని. సార్ బ్రాహ్మణులు కదా అన్న. అయితే ఏంటి బ్రాహ్మణులు అయితే ఏంటి, బ్రాహ్మణుల కమ్యూనిటీలు కట్టొచ్చున్నా సార్ అన్న. అట్టకూడదని ఎక్కడ ఉందా అని నేను అడిగి, అట్టకూడదని ఎక్కడ లేదు కదా, ఇది ఒక నోషనల్ పిచ్చి పెట్టుకుని మెటల్ బ్లాక్ పెట్టుకొని పోతున్నాం తప్ప పేరుకు బ్రాహ్మణులు కానీ కూర్చుని మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదా. ఇప్పుడు మనం కట్టాల్సిందే, సిద్దిపేట అందులో ఆదర్శం కావాల్సిందని చెప్పి తీసుకొని చాలా చక్కగా 40 లక్షల రూపాయలు వ్యయంతో బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని కట్టుకున్నాం. ఇప్పుడు నాకు మిత్రులు చెప్పారు, మా ఉపేంద్ర శర్మ గారు కూడా ఆదేశం ఇచ్చారు, సమాజంలో అన్ని కమ్యూనిటీలు సమానమే, కొంత ఆదాయానికి సంబంధించిన వ్యత్యాసాలు, కొన్ని అసమానతలు, వాటిని తొలగించుకోవడానికి సామాజిక పరమైన ఎజెండా చాలా ఉంటుంది. దాని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉంటాయి ఆ అంతరాలు తగ్గించడానికి. కానీ కులాల పేరు మీద కొన్ని రకాల ఇచ్చే ఆలోచనలు చేయటం అది ఎవరికి కూడా కరెక్ట్ అయినటువంటిది కాదు, సరైన పద్ధతి కూడా కాదు. హైదరాబాద్ నగరంలో చాలా కమ్యూనిటీస్ నాకు తెలిసి ఈ మధ్య చెప్తా ఉంటే నేనే ఆశ్చర్యానికి గురవుతాను. వారు సామూహిక కార్యక్రమాలు కానీ, వారికి సంబంధించిన సామాజిక విషయాలు కానీ కూర్చుని చర్చించుకుని మాట్లాడుకుని చేసుకోవడానికి వేదికలు లేవు, కమ్యూనిటీ హాల్స్ లేవు. ఈ మధ్య మేము దాన్ని ప్రారంభించి కొన్ని కమ్యూనిటీస్ కోసం డబ్బులు కూడా మంజూరు చేసి ముందుకు కొనసాగుతున్నాం. తప్పకుండా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని హైదరాబాద్ లో నిర్మింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. దానికి ప్రభుత్వం పక్షాన 10 కోట్ల రూపాయలు మంజూరు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ధూపదీప నైవేద్యం కోసం ఆలయాలలో ప్రస్తుతానికి 2500 రూపాయలు ఇస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. దాన్ని 2500 నుంచి మార్చి తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6000 రూపాయలుగా పెంచుకున్నామని చెప్పి నేను మనవి చేస్తాను. ఇవన్నీ మీ ముందు పలికేవాడు కేసీఆర్ అయినా పలికించేవాడు మా రమణాచారి గారు. వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో నాకు అండదండగా ఉంటూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ వారికి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మంచి పని చేయడానికి గైడెన్స్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. ఇంకా కొన్ని కోరికలు కూడా మనకు ఉన్నాయి. బేసిక్ గా ఒక విషయాన్ని నేను బలంగా నమ్మే వ్యక్తులలో ఒకరిని, ఈ ఆలయాల మీద ప్రభుత్వం అనవసరమైన పెత్తనం తీసుకున్నదని నేను నా భావన. ఆలయాలకు ప్రభుత్వం చేసింది ఏమి లేదు నాకు తెలిసినంత వరకు. ఎకరం జాగా ఇచ్చింది లేదు. వెనక రాజులు, మహారాజులు, జమీందారులు, జాగీర్దారులు ఎవరు సమకూరిస్తే లేదా భక్తజన కోటి సమర్పించేటువంటి కానుకలతోని ఆలయాల మాన్యాలు ఈ స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం చేసింది ఏం లేకపోగా దాని మీద ఎంకరేజ్ చేసి అడ్డగోలుగా అత్తసొమ్ము అల్లుదానం చేసినట్టుగా కొన్ని మాన్యాలు పంచిపెట్టారు, కొన్ని ఇష్టం వచ్చిన పద్ధతులు చేసినారు. ప్రజా అవసరాలు ఉంటే వాడుకోవచ్చు, కానీ ప్రత్యామ్నాయంగా దానికి సంబంధించిన నిధులన్నా ధార్మిక పరిషత్కు, మరో పరిషత్కు, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు డిపాజిట్ చేయాలి. ఈ వ్యవస్థ కూడా దెబ్బతిని కూడా చూసుకోవాలి. మెటీరియల్ వెల్త్ ఎంత వచ్చినా స్పిరిచువల్ వెల్త్ లేకపోతే ఆ సమాజం పట్టిపోయిన సమాజంగా ఉంటుంది. ద సర్చ్ ఆఫ్ వెల్త్, పాశ్చాత్య దేశాలు చాలా ధనం సంపాదించాలని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ని కోల్పోయినారు. మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయ్యి వాళ్ళ క్యారెక్టర్ని వెతుకోవడం నానా తంటాలు పడతాం. మన స్వామి గారు వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో, ఎక్కడో డల్లాస్లో, ఎక్కడో అట్లాంటాలో ఉపన్యాసాలు చెప్పి వస్తుంటారు, పిలుచుకుంటారు. వారు ఆధ్యాత్మిక పరంగా సుసంపన్నంగా ఉన్న ఈ దేశంలో ఈ ఆధ్యాత్మికతను, ఈ ధార్మిక భావనను పరిరక్షించుకోవడం కూడా సమాజంలో శాంతికి దోహదం చేస్తుంది, నిర్మాణాత్మకమైన సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సెప్షన్స్ ఆఫ్ ద పీపుల్, నమ్మకాలు, విశ్వాసాలు, అవగాహనలు, అర్థం చేసుకోవటాలు ఎట్లా ఉంటాయంటే, వరంగల్లో వెళ్తూ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి ఒక డిఎస్పీ గారినో, ఒక సిఐ గారినో, ఒక ఎస్ఐ గారినో మీరు అడగండి, ఒక నెల రోజులు పోలీసులు లేని వరంగల్ ఎట్లా ఉంటుంది సార్ అని అడగండి. ఉంటే ఆదాయ పిచ్చాను అసలు కొట్టేసేస్తారని చెప్తారు.